మీ స్ట్రోక్ చాలా ఇమెచ్యూరిష్ గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఫైనల్లీ 4000 కోట్ల కళాఖండం ఎలా ఉండబోతుందో ఒక శాంపుల్ అయితే ఈ రోజు చూసాం. రామాయణ ట్రైలర్ బ్రహ్మ ముహూర్తాన 4:15 AM కి రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ కాకముందు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనే డౌట్స్ కూడా ఉన్నాయి. రాముడిగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా యష్ ఎలా ఉండబోతున్నాడనే ఎక్స్పెక్టేషన్స్ ఉండగా, మండోదరిగా కాజల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, ఇలా ప్రతి ఒక్కరిపైన సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ డౌట్స్ ఎవరిపైన ఉన్నాయంటే అది సాయి పల్లవి పైనే అండ్ విజువల్ ఎఫెక్ట్స్ పైన కూడా ఉండగా, బాలీవుడ్ వాళ్ళు రామాయణ మహాభారతం సరిగ్గా తీయలేరు, సౌత్ వల్లే ఈ సినిమా తీయగలరనేది కూడా ఎప్పటి నుంచో ఉంది. సో లేట్ చేయకుండా ట్రైలర్ చూసాక మనకేమనిపించిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈలోపు ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓవరాల్ ట్రైలర్ ఎలా అనిపించింది అనేది మాట్లాడుకుంటే, ట్రైలర్ వర్స్ట్ గా అయితే లేదు. రామాయణం అనే కాన్సెప్ట్ ఎంతమందికి అయితే ఇష్టమో, ఎన్నిసార్లు వేసినా చూడగలిగే ఓపిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఒక ప్యాకేజ్ లానే కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ స్టార్ కాస్ట్, బాలీవుడ్ వాళ్ళు రామాయణ మహాభారతం సినిమాల్ని సరిగ్గా తీయలేరు అనే దగ్గర నుంచి ఓకే వీళ్ళు కూడా తీయగలరు అనే విధంగానే అనిపించింది ఈ ట్రైలర్. యాక్చువల్ గా దూరదర్శన్ టైంలో లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఆ రోజుల్లో మన వాళ్ళంతా చూసింది వీళ్ళ సీరియల్సే. బట్ కాలక్రమేణా అదైతే మాయమైంది అండ్ ఫైనల్లీ ఒక ప్రామిసింగ్ కంటెంట్ తోనే వస్తున్నారు. విజువల్ పరంగా చూస్తే ఉన్న డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిటీ అయితే వచ్చింది. రణబీర్ కపూర్ షార్ట్స్ కానీ, యష్ రావణాసురుడిగా కనిపించే షార్ట్స్ కానీ చాలా అంటే చాలా రిచ్ గా ఉన్నాయి. కానీ ఆ వనవాసం షార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ఫారెస్ట్ లో తీసే సీన్స్ ఇవన్నీ కూడా చాలా చీప్ గా అనిపించాయి. సో ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, విఎఫ్ఎక్స్ లో తీయగలిగే షార్ట్స్ అన్ని రిచ్ గా కనిపిస్తే, నేచురల్ గా కనిపించాల్సిన సెట్స్ అన్ని కూడా నేచురల్ గా కనిపించలేదు. ఇక కాస్ట్యూమ్స్ చూసుకుంటే అందరికీ కూడా బాగానే సెట్ అయ్యాయి. ఇక శూర్పణఖ క్యారెక్టర్ లో రకుల్ ప్రీత్ సింగ్ అందరినీ కూడా అట్రాక్ట్ చేయగా, కాజల్ లుక్ అయితే ఇప్పటికీ రివీల్ చేయలేదు. ఇక సాయి పల్లవి విషయానికి వస్తే, చెలికత్తిగా వేయాల్సిన అమ్మాయిని తీసుకొచ్చి సీతగా ఎందుకు పెట్టారంటూ సోషల్ మీడియాలో పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా సీతాదేవి క్యారెక్టర్ లో ఇప్పటికే చాలా మందిని మనం చూసేసాం. అలాంటి కళ్ళతో ఇప్పుడు సాయి పల్లవిని చూడాలంటే కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. లేదు, సినిమా అయ్యేలోపు వీళ్ళు వదిలే కంటెంట్ తో ఏవైనా ఈ ఫేస్ ని రుద్ది అలవాటు చేశారంటే ఏం జరగచ్చో చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే సినిమాలో ఏదైనా మచ్చలా మిగిలిపోయిందంటే అది సాయి పల్లవిని. అయితే ఇక్కడ కొంచెం బెటర్ థింగ్ ఏంటి అంటే, తన ఒరిజినల్ వాయిస్ తో లౌడ్ గా మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉండేది. బట్ అది తప్పించడానికి చాలా చిన్న వాయిస్ తోనే డబ్బింగ్ చెప్పించారు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఆదిపురుష్ రేంజ్ లో ఉందా అంటే 4000 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలా అయితే లేదు. అలా అని మరి ఆదిపురుష్ అంత డల్ గా కూడా లేదు. చాలా రోజుల తర్వాత ఈ రామాయణం కాన్సెప్ట్ లో ఒక డీసెంట్ సినిమా వస్తుందనే ఫీలింగ్ అయితే వచ్చింది. అది కూడా ఎంత పెద్ద భారీ క్యాస్ట్ తో. రణబీర్ కపూర్, యష్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి ఇలా చాలా స్టార్ కాస్టింగే ఉంది. అయితే రామాయణం అనగానే కొన్ని షార్ట్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. అవి రాముడివి కావచ్చు, లేకపోతే యాక్షన్ సీన్స్ కావచ్చు. ఆదిపురుష్ లో ప్రభాస్ వాడినవి కూడా ఇక్కడైతే కనిపిస్తున్నాయి. సో వీటినైతే ఎవరు చేంజ్ చేయలేరేమో. ఓవరాల్ గా చూసుకుంటే ట్రైలర్ డీసెంట్ గానే ఉంది అండ్ తెలుగు డబ్బింగ్ కూడా మంచిగానే చెప్పించారు. మరి ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది రామాయణ ట్రైలర్ పై మా ఫస్ట్ ఇంప్రెషన్. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో, సినిమాకి టాక్ వస్తే డే 1 to 4 ఎంత నెంబర్ పెట్టచ్చు అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.